ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ స్లో పేస్ ఎన్నో రోల్స్ ఉన్నాయి, ఎన్నో క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, కానీ ఎవరికి అంత స్కోప్ ఎక్కువ లేదనమాట. స్కోప్ ఉండేది అమితాబ్ బచ్చన్ కి, ప్రభాస్ కి, దీపికా పడుకునేకి అంతే. ఆ తర్వాత ఎవరు రాక పశుపతి కావచ్చు, ఇంకోటి ఆయన సరస్వతి చటర్జీ అని ఉన్నారు. వాళ్ళు 5 మందికి కమల్ హాసన్ కే స్కోప్ లేదనమాట పార్ట్ 1 లో. సో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వీళ్ళంతా ఉన్న మృణాల్ ఠాకూర్ ఉన్న 5 minutes అంటే మాక్సిమం ప్రెజెన్స్ 2 to 5 minutes అనమాట వీళ్ళంతా. ఇంకా రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వీళ్ళిద్దరు వచ్చినప్పుడైతే నేను నిజంగా ఎంజాయ్ చేస్తాను. కామిక్ గా ఉంది అనమాట. ముఖ్యంగా రాజమౌళి ఆ ప్రాజెక్ట్ ఇదే బాహుబలి, అంటే బాహుబలి పేరు రాలేదు కానీ బాబు ఇంతో కన్నా మనం మాట్లాడితే నెక్స్ట్ 5 years బుక్ అయిపోతామని ప్రభాస్ అనేది కావచ్చు. రాజమౌళి వెళ్తా ఈసారి 5 years కాదు కానీ 10 ఏళ్ళు బుక్ చేస్తాను అందరం కావచ్చు. కొంచెం మనకు కొంచెం మనకి ఇట్లా కనెక్ట్ చేస్తారు అనమాట. సో ఓవరాల్ గా ఒకటెప్పుడు చరిత్రని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ని కలిపి తీసిందే మంచి మూవీ. ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. ఓవరాల్ గా చాలా బాగుంది. రేటింగ్ నేను 4 ఇస్తాను. థ్యాంక్ యూ.